పరిశుద్ధ నామంకి స్తోత్రములు. కీర్తనకారుడు మరి ఏమంటున్నాడో చూడండి. ఆయన దేని మీద ఆశ పెట్టుకున్నాడో చూద్దాం. ఆయన దేని కొరకు రక్షణ ఆయన ప్రాణము దేని కొరకు సొమ్మసిల్లుతుందో చూద్దాం. ఆయన అడుగులు దేనిలో స్థిరపరచుకున్నాడో చూద్దాం. ఆయన కన్నులు ఏ విధంగా తెరుచుకుంటున్నాయో, దేని కొరకు తెరుచుకుంటున్నాయో చూద్దాం. మరి ఆ విధముగా మరి కీర్తనకారుడు నోరు దేని కొరకు ఆశపడుతుందో మనము చూద్దామా. మరి 119వ కీర్తన 114లో, నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకొని ఉన్నాను, నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరించెదను అంటున్నాడు. ఆయన దేని కొరకు ఆశ పెట్టుకున్నాడట? ఆయన దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఆజ్ఞలను అనుసరించాలని ఆయన యొక్క కోరిక అంట, కీర్తనకారుని యొక్క కోరిక. అంతేకాదు 119వ కీర్తన 81లో, నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నదట. ఆయన ప్రాణం దేని కొరకు సొమ్మసిల్లుతున్నది? ఆయన రక్షణ కొరకు. నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకున్నాను, నేను రక్షించబడాలని నీ వాక్యం మీద ఆశ పెట్టుకుంటున్నాను, నీ వాక్యమును నేను ధ్యానిస్తున్నాను. అంటే ఆ వాక్యం చదవటం ద్వారా రక్షణ కలుగుతుందని ఆయన ఆశ పెట్టుకొని ఉన్నాడట కీర్తనాకారుడు. అంతేకాదు 119వ కీర్తనలు అడుగులట, ఆయన అడుగులు స్థిరపరచాలని దేని మీద ఆశ పెట్టుకున్నాడంటే 133లో, నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపము నన్ను ఏలనీయకుము అంటున్నాడు. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచము. దేని ద్వారా అడుగులు స్థిరపరచమంటున్నాడు? వాక్యమును బట్టి అడుగులని స్థిరపరచమంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు అనంటే, ఒక వృక్షం నిలబడాలి అనంటే, ఉదాహరణకు ఒక వృక్షం నిలబడాలంటే దాని అడుగైన వేర్లు బలంగా పాతుకొని స్థిరంగా ఉంటే అది ఎంత తుఫాను వచ్చినా, ఏదొచ్చినా, ఎంత గాలి వచ్చినా అది బాగా లోపలికి మరి ఏరు తన్నుకొని స్థిరంగా ఉంటుంది, అప్పుడు అది పడిపోదు. అందుకే ఈ కీర్తనకారుడు అంటుండు, నా అడుగులు స్థిరపరచుము, నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అంతేకాదు కన్నును ఏమంటున్నాడో చూద్దా. కన్నులను 119వ కీర్తన 148లో, నీవిచ్చిన వాక్యము నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాముల కాకమునిపే తెరుచుకుంటున్నాయట. మరి మన కన్నులు దేని కొరకు తెరుచుకుంటున్నాయి? ఈయన రాత్రి జాము కాకమునిపే ఆయన కన్నులు దేని కొరకట? ఈయన వాక్యము కొరకు, దేవుని యొక్క వాక్యం కొరకు తెరుచుకుంటున్నాయి. మరి